ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పేరెంట్స్ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మీ ఇంట్లో ఉండే టీనేజ్ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఒక మంచి ఆలోచన చేసి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఒక ముఖ్యమైన విషయాన్ని వాళ్ళకి తెలియజేయబోతున్నాను. ఈ టీనేజ్ పిల్లలు కూడా ఎవరన్నా ఇట్లాంటివి వింటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవటానికి ఈ వాస్తవం మీకు అవసరం. వాళ్ళు కూడా వింటే బాగుంటుంది. భారతదేశంలో ICMR వారు, భారత పరిశోధన సంస్థ వారు 2024లో విడుదల చేసిన లెక్కల ప్రకారం 100కు 10% మంది పిల్లలు, అంటే 5 నుంచి 19 లోపు వయసు ఉండే పిల్లలకి షుగర్ వ్యాధి బార్డర్లోకి వచ్చేసిందట. 100కు 10 మంది పిల్లలకి. HbA1c అనే 3 నెలలు రక్తంలో చక్కెర స్థాయిలో టెస్ట్ చూస్తాం కదండి, అది 100కు 10% మంది పిల్లలకి ఎలివేట్ అయింది, ఉండవలసిన దానికంటే ఎక్కువైంది. అంటే షుగర్ వచ్చే అవకాశాలు పెరిగిపోయినాయి అని. ఇంత స్థితిలో 100కు 10 మంది పిల్లలకి షుగర్ బార్డర్లోకి వచ్చేసిందంటే పేరెంట్స్ ఎంత ఆలోచించాలి మీ బిడ్డకి షుగర్ రాకుండా మీరు. మరి దీనికి మనం తినే ఫుడ్కి సంబంధం డైరెక్ట్గా ఉంది. మరి ప్రపంచ దేశాల్లో చూస్తే పిల్లలకు ఒబిసిటీ ఎక్కువైపోతున్నది. ఈ ఒబిసిటీ నుంచి డయాబెటీస్ వచ్చే రిస్క్ టీనేజ్ పిల్లలకే బాగా ఎక్కువ అవుతున్నది. ఇప్పుడు నుంచి కనుక మీరు మార్చుకోకపోతే అమెరికా, చైనా, భారతదేశం ఈ 3 దేశాల్లో పిల్లలు ప్రతి 4 పిల్లల్లో ఒక పిల్లవాడికి షుగర్ వచ్చే అవకాశం ఉంది. అంటే టీనేజ్ పిల్లలకే 13 నుంచి 19 లోపు పిల్లలకి ప్రతి 4లో ఒక పిల్లవాడికి షుగర్ వచ్చే లక్షణాలు కనపడుతున్నాయి అని హెచ్చరిస్తున్నాయి ఇప్పుడు పరిశోధనలు. కాబట్టి 3 దేశాల వారికి హైయెస్ట్ రిస్క్ ఎక్కువ ఉన్నట్టు కూడా గణాంకాలు చెప్తున్నాయి. మరి అలాంటి లిస్ట్లో మీ పిల్లలు ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే, పిల్లలకి మరి డయాబెటీస్ రాకుండా, ఒబిసిటీ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ప్రివెంటివ్గా అనేది ఇక్కడ పరిశోధన చేసి మరీ వివరించిన వారు అమెరికా దేశం వారు. చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ లాస్ ఏంజల్స్ వారు, సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు సంయుక్తంగా కలిసి 100 మంది టీనేజ్ పిల్లల్ని, షుగర్ వచ్చిన వారిని తీసుకున్నారు. అంటే 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలు, షుగర్ వచ్చిన పిల్లల్ని తీసుకుని 100 మందిని 2 బృందాలుగా విడగొట్టారు. అంటే 2 గ్రూపులుగా, 50 మంది ఒక గ్రూపు, 50 మంది మరొక గ్రూపుగా. వీళ్ళల్లో ఒక బృందానికి 50 మంది పిల్లలకి ఎలాంటి తిండి పెట్టారంటే, నీకు ఏది కావాలంటే తిను, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తిను అని చెప్పేశారు. మామూలుగా పిల్లలు ఎవరికైనా ఎట్లా ఇష్టం ఉంటుంది, నా ఇష్టం వస్తే షుగరు అని. జబ్బులు, షుగర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ పిల్లలకి తెలియదు కదా, ఆ ఏజ్లో పెద్ద ఏమీ అనిపించదు. నాకు బాగానే ఉంది కదా అనుకుని ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటారు, కంట్రోల్ చేసుకోలేరు పాపం. అలా 50 మంది పిల్లలకి వాళ్ళకి కావలసినంత తినేయమన్నారు. 2వ గ్రూప్ 50 మంది పిల్లలకి కంట్రోల్గా డైట్ ఇచ్చారు. ఎట్లా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయించారు. అంటే సత్యనారాయణ రాజు ఎప్పుడు చెప్తుంటారు కదా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని. ఏది తిన్నా 8 అవర్స్ లోపే తినాలి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు. పిల్లలు మార్నింగ్ 8:30, 9కి వెళ్తారనుకోండి, అప్పటి నుంచి 6 లోపే తినేయాలి, అయితే 5 లోపే తినేయాలి. 8 అవర్సే గ్యాప్. 8 అవర్స్ లోపు తినాలి. 2 సార్లు కానీ, పిల్లలు కావాలంటే 3 సార్లు కానీ. 16 గంటలు నోటికి తాళం వేసేయాలి. ఇలా ఇంకో 50 మందికి పెట్టారు ఫుడ్. 8 అవర్స్ లోపు పెట్టి 16 గంటలు నోటికి తాళం వేయించేశారు. ఎవరికైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేశారో అలాంటి పిల్లలందరికీ షుగర్ కంట్రోల్ అయిపోయింది. ఒబిసిటీ కూడా తగ్గింది, BMI కూడా తగ్గిపోయింది 50 మంది పిల్లలకి. ఇంకో 50 మంది పిల్లలు ఎక్కువ సార్లు తిన్నారు, పొద్దున్న సాయంకాలం దాకా 15 గంటలు 14 గంటలు తింటుంటారు కదా, అలా తిన్న వాళ్ళకి BMI ఇంకా పెరిగిపోయింది, షుగర్ ఇంకా కంట్రోల్ లేకుండా పెరిగిపోతున్నది. అందుకని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది బెస్ట్ సొల్యూషన్ అని, పిల్లలకు కూడా, టీనేజ్ పిల్లలకి ఇది మంచిదని మరి అమెరికా 2 యూనివర్సిటీల వారు సంయుక్తంగా కలిపి చేసిన పరిశోధనలు ఎలా రుజువు చేశాయి. మీరందరూ ఒక్కసారి పేరెంట్స్ ఆలోచించాలి. నేను ఇన్నాళ్ళు ఏం చెప్పానో మీకు గుర్తుండి ఉంటుంది కొంతమందికి, రెగ్యులర్గా నా వీడియో చూసేవారికి. 20 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి రోజుకి 3 సార్లు ఆహారం పెట్టండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలము. 20 ఏళ్ళు పైబడిన పెద్దలు ఎవరైనా సరే రోజుకు 2 సార్లు తింటాం ఉత్తమని నేను చెప్పేవాడిని. కానీ మన ఇంట్లో ఏ పిల్లలకైతే ఒబిసిటీ ఉంటున్నదో, ఏ పిల్లలకైతే షుగర్ వచ్చే రిస్కులు ఎక్కువ ఉంటున్నాయి, షుగర్ టెస్టులు చేయించండి. 5-6 ఏళ్ల వయసు పిల్లల నుంచి సంవత్సరానికి 3 సార్లన్నా షుగర్ టెస్టులు చేయించాలి మీరు తప్పదేక. కంపల్సరీ నేను అన్నందుకు ఇప్పుడైనా వెళ్ళి చెకప్ చేయించుకోండి. షుగర్ బార్డర్లో ఉంటున్నదా, 3 months టెస్ట్ HbA1c కానీ, ఫాస్టింగ్ షుగర్ ఇట్లాంటివి చూసుకుని
ఉంది అంటే అలాంటి పిల్లలకి. ఏ పిల్లలకైతే హెరిడిటరీ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి, అంటే పేరెంట్స్లో ఇద్దరికీ షుగర్ ఉందా, కంపల్సరీ హెరిడిటరీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీలో ఎక్కువ మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారా, అలాంటి పిల్లలకి షుగర్ టెస్టులు చేయించి 20 ఏళ్ళు పైబడకపోయినా మీ పిల్లలు టీనేజ్ ఏజ్లో ఉన్న 13 ఏళ్ళ నుంచి 19 పిల్లలకి ఇక్కడి నుంచి కూడా వాళ్ళ ఎదుగుదలకు ఇబ్బంది లేకుండా 8 అవర్స్ లోపే తిండి ప్లాన్ చేయండి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏదైనా స్ప్రౌట్స్ లాంటివి పెట్టి పంపారనుకోండి, మధ్యాహ్నం అన్నం పెట్టకుండా పుల్కా కూర లాంటివి పెట్టండి, 12-1 గంటలోపు అవి తినేస్తారు. రైస్ మానేస్తే ఒబిసిటీని షుగర్ కంట్రోల్ అయిపోతుంది, కార్బోహైడ్రేట్స్ తగ్గించేస్తే. మార్నింగ్ ఇడ్లీలు పెట్టకుండా స్ప్రౌట్స్, కొబ్బరి ముక్కలు, కొంచెం గ్రౌండ్ నట్స్ లాంటివి పెట్టండి. ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉండే పెట్టాలి, ఇలాంటివి పెట్టండి. సాయంకాలం రావటంతో 4-5 రావడంతో డిన్నర్ పెట్టండి, అప్పుడు 8 అవర్స్ లోపు అయిపోతుంది మీకు. స్నాక్స్ అస్సలు పెట్టద్దు. 4-5 రావటంతో డ్రై నట్స్ నానబెట్టినవి పెట్టేసి కాస్త డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టి ఫ్రూట్స్ పెట్టేయండి పిల్లలకి. ప్రోటీన్ వెళుతుంది, గ్రోత్కి ఇబ్బంది ఉండదు. 8 అవర్స్ లోపు పిల్లలకి ఆహారం ఇచ్చేసేసి 16 గంటలకి గేట్ క్లోజ్, ఏమీ తినొద్దని అలవాటు చేసేయండి పిల్లలకి. డయాబెటీస్ రాదు, ఒబిసిటీ రాదు, ఉన్నా తగ్గిపోతుంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలన్నీ పూర్తిగా సెట్ అవుతాయి. అందుకని నేను ఇంతకాలం పెద్ద వయసు వారిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయమనేవాడిని. ఇప్పుడున్న ఈ లెక్కలు చూస్తుంటే పిల్లలకు కూడా చిన్న ఏజ్లోనే డయాబెటీస్ వచ్చే రిస్క్లు ఎక్కువ కనపడుతున్నాయి, ఐసీఎంఆర్ వారి లెక్కల ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి లెక్కల ప్రకారం. కాబట్టి టీనేజ్ పేజ్ పిల్లలకే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పెట్టడం ఇప్పుడు తప్పనిసరి అయిపోతున్నది. జీవనశైలి మన అలవాట్లు పూర్తిగా మారిపోవటం వల్ల పిల్లల్ని ఆ ఏజ్లో కంట్రోల్ చేయమంటే చేయరు. వాళ్ళకి కావాల్సినవి తినేస్తుంటారు, అన్నమన అయ్యని, బ్రెడ్లను, స్వీట్లను. అది ఏది తిన్నా కాస్త సాధ్యమైనంత వరకు 8 అవర్స్ లోపు తినేసి 16 గంటలు నోటికి తాళం వేయించే హ్యాబిట్ని పిల్లలకి చేయండి. ఈవినింగ్ 6-7 తర్వాత ఇంట్లో ఫుడ్ ఏమి దొరకకుండా కనపడకుండా మీరు పేరెంట్ జాగ్రత్త పడండి. దీని ద్వారా మీ పిల్లలకి జీవనశైలి సంబంధమైన షుగర్, ఒబిసిటీ, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, హార్మోన్ సమస్యలు రాకుండా మీరు కంట్రోల్ చేయడానికి మంచి ప్రణాళిక మీరు పేరెంట్స్గా పిల్లలకు అందిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.